నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పార్టీలకు సంబంధించిన గెలుపు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గం, ఇక్కడ పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, ఇటు టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నారు. సో ఈ రెండు పార్టీలకు సంబంధించి ఖచ్చితంగా గెలవాలని చెప్పి ధీమాతో ఉన్నారు. అటు జనసేన పవన్ కళ్యాణ్, అలాగే ఇటు వైసీపీ జగన్. సో వీళ్ళిద్దరి ఫోకస్ కూడా దీనిపైనే ఉంది. సో వీళ్ళిద్దరి ఫోకస్ కూడా దీనిపైనే ఉంది అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. అంటే మచిలీపట్నం నియోజకవర్గం అనేది అటు టీడీపీ అలాగే జనసేన ఈ రెండు పార్టీలతో పాటుగా వైసీపీ కూడా గెలవాలని చూస్తోంది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా చాలా హోరాహోరీగా జరిగినటువంటి నియోజకవర్గం. సో అటు పార్టీ అధినేతలైనటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి ఫోకస్ కూడా మచిలీపట్నం నియోజకవర్గం పైనే ఉంది. సో వైసీపీ నుంచి పేర్ని కిట్టు పోటీ చేస్తే, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర పోటీ చేశారు. సో గెలుపుకు సంబంధించి వీళ్ళిద్దరి ఫోకస్ కూడా దీనిపైనే ఉంది అంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? వాస్తవం. ఎందుకంటే బందర్ నియోజకవర్గం అనేది రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యత గల నియోజకవర్గం. అది ఒకప్పుడు విజయవాడ అనేది అసలు కృష్ణా డిస్ట్రిక్ట్ కింగ్ మేకర్ అనేవాళ్ళు. ఏదైనా నిర్ణయం జరగాలంటే ఫైనల్ నిర్ణయం రాజకీయాల్లో నిర్ణయించగలిగే నిర్ణాయక శక్తి కృష్ణా జిల్లా రాజకీయవేత్తలకు ఉండేది. అది కృష్ణా జిల్లాకి చిరకాలంగా జిల్లా కేంద్రంగా ఉంది బందరు. హెమాయిమీలు అక్కడ నుంచి పోటీ చేశారు, గెలిచారు. ఇప్పుడు కిట్టు తాతగారు అయినటువంటి పేరుని కృష్ణమూర్తి, ఈయన పేరు కూడా వాళ్ళ తాతగారి పేరే పెట్టారు కృష్ణమూర్తి అని. ఆయన ప్రముఖ ట్రేడ్ యూనియన్ లీడరు, లాయర్. అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, లౌక్యుడు, బాగా అందరితోనూ బాగా ఉండేవాడు. ఆయన వాళ్ళ కుటుంబం 7వ పోటీ చేస్తుంది. ఆయన కానీ నాని కానీ, తర్వాత ఇప్పుడు కిట్టు మళ్ళీ 7వ పోటీ చేస్తున్నారు వీళ్ళు. 2014లో ఐ థింక్ ఓడిపోయాడు ఆయన, పేరు నాని. అప్పుడు ఈయన గెలిచాడు. ఈయన ప్రత్యర్థిగా ఉన్న కొల్లు రవీంద్ర. అయితే ఇప్పుడు మళ్ళీ కొడుకుతో కూడా మళ్ళీ అతనే పోటీ చేస్తున్నాడు. ఇది ఆయన 4వ 5వ పోటీ చేయటం. ఆయన కూడా బాగా సీనియర్ లీడరే. ఇప్పుడు ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం అక్కడ బలంగా ఉంది. ఇప్పుడు ఆయన కూడా చాలా సీరియస్గా తీసుకున్నాడు తెలుగుదేశం గెలుపు అంటే. ఈయన ఇంకోటి ఏంటంటే వ్యక్తిగతంగా బాగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన వ్యక్తి నాని, పేరు నాని, చాలా ఘోరంగా. అంటే ఈయన ముఖ్యమంత్రి గారికి ఎంత వీర విధేయుడో పవన్ కళ్యాణ్ గారికి అంత ఆగర్భ శత్రువు. ఆ విధంగా ఆయన చాలా వ్యక్తిగతంగా ఆయన్ని ప్రతిష్టను దెబ్బతీసే విధంగాను స్థాయికి మించి కూడా మాట్లాడాడు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఓర్చుకున్నాడు. ఎందుకంటే అది సామాజిక వర్గం ముసుగులో చేశాడు ఆయన ఆ విమర్శలన్నీ కూడా. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ఓర్పు పట్టాల్సి వచ్చింది. అదే కనుక ఆయన కేవలం వైఎస్ఆర్సీపీ లీడర్గానే మాట్లాడితే సమాధానాలు తీవ్రత వేరేగా ఉండేది. కానీ ఆయన ఈ సామాజిక వర్గం ముసుగులో దాన్ని అడ్డం పెట్టుకున్నందువల్ల పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా అటాక్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇతరుల మనోభావాలు కూడా దెబ్బతింటాయని కొంచెం ఆయన సంయమనం పాటించాల్సి వచ్చింది ఎవరి పేరు నాని విషయంలో. అది అడ్వాంటేజ్గా తీసుకుని ఆయన వాడని భాష లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారిని పిలిచి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అంత బాగా తిట్టాలి. బాగా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ టార్గెట్ చేయడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తను టీడీపీ క్యాండిడేట్ అయినా వ్యక్తిగతంగా పేరు నాని కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయాలి, వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పాలి అనేది బాగా గట్టిగా పట్టుకున్నాడు. దీనికి తోడు ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు కూడా సామాజిక వర్గ పరంగా చూస్తే ఆయన అగ్నికుల క్షత్రియుడు, వాళ్ళ క్యాస్ట్ కూడా అక్కడ ఎక్కువే ఉంది. తర్వాత గౌడ్స్ కూడా ఒక నిర్ణాయక శక్తిగా ఉంటుంది అక్కడ. తర్వాత ఇతర బీసీ వర్గాల్లో ఇప్పుడు కాపు సామాజిక వర్గం వచ్చేటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా దిగుతున్నాడు కాబట్టి, తర్వాత తెలుగుదేశం కూటమిలో జనసేన కూడా ఒక పార్టీగా ఉంది. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక క్లారిటీకి వచ్చేసారు వాళ్ళు. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన్ని సపోర్ట్ చేసే వర్గాలంతా కూడా టీడీపీకి ఓటు మనం అభ్యర్థులు ఇక్కడ ఉంటే అట్లా వేయాలి. అలాగే టీడీపీ ఓటర్స్ కూడా జనసేన
అభ్యర్థులు ఎక్కడన్నా పోటీలో ఉన్న దగ్గర ఇక పార్టీ ఇతర అంశాలు కానీ పరిగణలోకి తీసుకుండా, సామాజిక అంశాలు కానీ తీసుకోకుండా పవన్ కళ్యాణ్ బలపరిచిన అభ్యర్థులు, వాళ్ళ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలనేది ఎన్నిక జరిగిపోయింది. ఎన్నిక కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ తర్వాత కూడా ఇవాళకి కూడా వైలెన్స్ కంటిన్యూ అవుతుంది. అక్కడ రాజకీయ ఉద్రిక్తతలు అనేవి ఇప్పుడు కాదు, గతంలో కూడా తీవ్రమైన ఉద్రిక్తలు ఉండే, హత్యలు కూడా వెళ్ళి చాలా అందులో మామూలు కాదు. ఈ సామాజిక వర్గాల పరంగా కూడా రాజకీయ హత్యలు బాగా జరిగినాయి ఆ నియోజకవర్గంలో. ఒక్క పేరుని కృష్ణమూర్తి గారే ఇంకా వాటిల్లోకి వెళ్ళలేదు, ఆ హత్య రాజకీయాల్లోకి. ఆయన కొంత లౌక్యతగా ఉండేవాడు, అందరితోనూ చాలా ఒక డిప్లొమాటిక్గా ఉండేవాడు. ఆయన తీరే వేరు, అందరూ దాంతో ఆయన అభిమానించేవాళ్ళు. ఆయనకు ఒక కులత ముద్ర ఏం లేదు ఆయనకి. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన నాని గారు వాళ్ళ తండ్రి స్థాయికి తగ్గ వ్యక్తి అని మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బడిలో చేరిన తర్వాత ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో దిగజారాల్సిందే. తిట్టమంటే తిట్టాలి అంతే, ఎవరిని ఏ పదజాలంతో తిట్టమంటే తిట్టాలి. అక్కడ సందర్భం ఉన్నా లేకపోయినా సరే, ఆ కారణం ఉన్నా లేకపోయినా సరే తిట్టాలి అంతే. ఇక ఆ పైనుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ వొకాబులరీ, ఏ మాటలు పదాలు వస్తాయో ఆ స్థాయిలో తిట్టకపోతే మార్కులు పడవు. కాబట్టి ఆయనకి మేము వీర విధేయులు అనిపించుకోవాలంటే ఎవరిని ఏ మాట అయినా తిట్టడానికి నాని గారు వెనకపడలేదు. దాని మూలాన కూడా ఇవాళ కొంత ఆయన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా వర్గాల్లో కూడా ఇవాళ నాని మొన్న 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు వ్యతిరేకత కూడా ఏర్పడింది ఆయన మీద. ఇప్పుడు ఆ వ్యతిరేకత కుమారుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా మంత్రిగా ఉన్నప్పుడు అందరినీ సంతృప్తిపరచడం ఎవరికి సాధ్యం కాదు. రెండోది, నువ్వు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తిపరచడానికి మాట్లాడే మాటల వలన, ఇప్పుడు కొల్లు రవీంద్రని తిట్టాడు అనుకోండి, కొల్లు రవీంద్ర రాజకీయంగా విమర్శిస్తే ఎవరు ఏం ఫీల్ కారు. వ్యక్తిగత స్థాయిలో విమర్శించడం అనేది ఎవరు కూడా ఒప్పుకోరు. అంటే పేరు నాని మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది కిట్టు పైన పడేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయనకి ప్రధాన ప్రచారకర్త ఎవరు? ఆయన ఎవరబ్బాయి? ఆయనకు వారసుడుగానే కదా ఆయన. పేరుని వెంకటరామయ్య. అదే అంటున్నా, ఏం పేరు? ఆయన పేరు నాని పేరు అదే. మళ్ళీ వాళ్ళ అబ్బాయి పేరు కృష్ణమూర్తి. అయితే ఇప్పుడు రాజకీయంగా ఉన్నప్పుడు మనం ఎంత సంయమనంలో ఉండకపోతే రకరకాల వర్గాల ప్రజలకు కూడా మనం దూరం అవుతాం. మనం వాడే భాష, తర్వాత వాడే వ్యక్తులకి అది అట్లా తిట్టొచ్చా లేదా. పవన్ కళ్యాణ్ గారి మీద తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత అభిమానులు ఉంటారు కదా, ఆయన సినిమా అభిమానులు ఉంటారు, ఇతర సినిమాల అభిమానులు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు, ఇతర హీరోల అభిమానులు. అట్లా కొన్ని వర్గాల నుంచి వాళ్ళకి తీవ్రత వ్యతిరేకత వస్తుంది. మొన్న ఈ మధ్య మీరు గమనించారో లేదో, ఒక బ్యాంక్ అప్రైజర్ ఇంటి మీద కూడా దాడి చేసి ఎన్ని విధ్వంసం చేశారు, మంగళసూత్రాలు లాగటం ఇవన్నీ కూడా. ఒక లేడీ మీద కూడా దౌర్జన్యం చేశారు. ఇవాళ కూడా ఒక కారు తగలబెట్టారంటున్నారు. ఈ విధమైన దౌర్జన్యకరమైన పనులు చేస్తే మన మీద వ్యతిరేకత పెరుగుతుంది, కానీ ప్రజలకి సానుభూతి ఏర్పడదు కదా. అది ఎదుర్కొంటున్నారు వాళ్ళు. సో మరి చూద్దామండి, ఎటు జగన్మోహన్ రెడ్డి ఫోకస్, అలాగే పవన్ కళ్యాణ్ ఫోకస్ కూడా మచిలీపట్నం నియోజకవర్గం పైనే ఉంది. మరి ఏం చేస్తారు, ఎవరి ఫోకస్ ఎటు వెళ్తోంది, ఎవరు విన్ అవుతారు అని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ మా సౌజన్య, మన వీక్షకులు కూడా.